నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. మన సకులకు ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? నేను సాటిన్ రిబ్బన్ తో హెయిర్ బ్యాండ్ చేసి చూపిస్తాను. ఓకే, సాటిన్ రిబ్బన్ తో హెయిర్ బ్యాండ్. ఓకే, దీనికి ఏమేం ఐటమ్స్ కావాలో చెప్తారా తయారీ విధానానికి? ఓకే, సాటిన్ రిబ్బన్, లైటర్, ఫోమ్ షీట్, హెయిర్ బ్యాండ్, సిజర్స్, గ్లూ గన్. కావాల్సిన ఐటమ్స్ చూసాం కదండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా సాటిన్ రిబ్బన్ ని కట్ చేసుకుందాం. ఓకే, ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎడ్జెస్ అటాచ్ చేసుకుందాం. ఓకే, 2 ఇంచెస్ కట్ చేసుకొని నెక్స్ట్ లైటర్ తో ఎడ్జెస్. ఓకే, లైటర్ తో ఎడ్జెస్ ని బర్న్ చేయాలి. ఎందుకు అలా చేస్తే ఇది ఊడిపోకుండా ఉంటుందండి. ఓన్లీ 2 పీసెస్ సరిపోతాయా మనకి? ఇది జస్ట్ ఎడ్జెస్ వరకే చేస్తున్నాము, అందుకనేసి జస్ట్ 2 పీసెస్. తర్వాత రిబ్బన్ తీసుకొని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఓకే రజనీ గారు, మనం కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కట్ చేసుకున్నాక మనం ఎడ్జెస్ ని అటాచ్ చేసుకోవాలి గ్లూ గన్ తోటి. గ్లూ గన్ తో ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని ఓకే వెంటనే పెట్టేసుకోవాలి. అంటే వెంటనే డ్రై అయిపోతుంది? డ్రై అయిపోతుంది, కొంచెం హీట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 సైడ్స్ కూడా అలానే పెట్టేసుకోవాలి. ఓకే, మనం 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకున్నాం. కింద కనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ గ్లూ గన్ తోనే ఈ రిబ్బన్ ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇది కూడా బర్న్ చేసుకోవాలా? ఓకే, అంటే పోగులు బయటికి రాకుండా నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈసారి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద మనకి బోర్డర్స్ కనిపించకుండా ఉండడం కోసం ఇలా కింద ఇది పెట్టి ఫస్ట్ అలా. ఓకే, ఇలా మొత్తం అలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం చుట్టేసాము. ఓకే, లాస్ట్ లో కూడా మళ్ళీ గ్లూ పెట్టుకోవాలండి. ఓకే, దానికంటే ముందర ఒకసారి దీన్ని కూడా ఓకే బర్న్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని కూడా బర్న్ చేసుకుంటే మనకి మళ్ళీ ఫినిషింగ్ బాగా ఉంటుంది. దాని చివర్లో కూడా మళ్ళీ గ్లూ పెట్టారండి. గ్లూ పెట్టేసి అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇలాగా ఫ్లవర్ అటాచ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక పెటల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకేనండి, మనం ఫ్లవర్ ఎలా చేసుకోవాలి? ఫ్లవర్ సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్ నేను ఒక పెటల్ చేసి చూపిస్తాను. అలాగే మనకు 20 to 25 పెటల్స్ చేసుకుంటే ఇలాంటి ఒక ఫ్లవర్ వస్తుంది. ఇవి కూడా ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోండి. ఓకే, ఒక 2 ఇంచెస్ వరకు తీసుకొని ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. కంప్లీట్గా కాకుండా ఇలాగ కొంచెం. ఓకే, ఇలాగా ఇటువైపు నుంచి ఇటు ఫోల్డ్ చేశాక నెక్స్ట్ మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఒక పెటల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ దీని ఎడ్జెస్ ఇలా కట్ చేసి ఇలా 20 to 25 పెటల్స్ చేసుకుంటే ఓకే, నెక్స్ట్ ఫోమ్ షీట్ తీసుకొని చిన్న పీస్ తీసుకోవచ్చు. ఓకే, అసలు మనం అలా బర్న్ చేయడం వల్ల అసలు స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది, గ్లూ లేకుండా ఇలా స్టిక్ అయిపోతుంది. ఓకే,
దీన్ని జస్ట్ మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా పెటల్స్ తీసుకున్నాక మీరు ఎలా కావాలంటే అలాగ అరేంజ్ చేసుకోవచ్చు. చిన్నది చేసి చూపిస్తున్నాను. దీనికి కూడా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఓకే ఇలా నెమ్మది అంటే ఒక్కొక్క దానికి అన్నట్టుగా 4 to 5 అలా ఆరిపోతుంది కాబట్టి గ్లూ వెంటనే ఆరిపోతుంది. మనం అంటే పెటల్స్ అన్ని కూడా రెడీగా చేసి పెట్టుకొని ఇలాగా రౌండ్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పైన మనకి ఇలాగా చేసింది ఇది చేసిన ఫ్లవర్ పైన ఇలా బీడ్లో పెట్టుకొని నెక్స్ట్ దీన్ని మనం హెయిర్ బ్యాండ్ కి స్టిక్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఆల్రెడీ మీరు ఫ్లవర్ చేసి పెట్టాను. చాలా చక్కగా ఉంది. అసలు పిల్లలు చాలా ఇష్టపడతారు. అసలు వాళ్ళ డ్రెస్ కి మ్యాచింగ్ కూడా ఉంటుంది. ఇది త్వరగానే స్టిక్ అయిపోతుంది. ఓకే ఇంకేమైనా ఫ్లవర్స్ చేస్తారండి? ఇది స్టిచ్ చేశానండి. ఇది ఇప్పుడు గ్లూతో పెటల్స్ చేశాను కదా. ఓకే ఇదేంటంటే సాటిన్ రిబ్బన్ ఇంకొంచెం పెద్ద 4 inches 5 inches ఉంటుంది. దాన్ని మిడిల్ కి ఫోల్డ్ చేసి నీడిల్తో స్టిచ్ చేశాను అన్నమాట. ఓకే కొంచెం ఆ ఫ్లవర్ కి డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా. మనం ఇదే హెయిర్ బ్యాండ్ కావాలంటే మనం రెడ్ కలర్ ఇది చుట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే చాలా చక్కగా ఉందండి. ఓకే అండి చాలా మంచి వెరైటీని మా సకులకు పరిచయం చేశారండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇవాల్టి కార్యక్రమంలో హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని తయారు చేసి మా సకులకు చూపించాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.